హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి చేతులు ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయో. సో ఇన్స్టాంట్ మెహందీ ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అది కూడా గోధుమ పిండితో మెహందీ లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ఒక బౌల్లోకి కొంచెం గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే కొంచెం చక్కెరను కూడా తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకోండి, పాత గిన్నె తీసుకోండి, ఎందుకంటే అది బాగా మాడిపోతుంది, క్లీన్ చేయడం కష్టమవుతుంది కాబట్టి కొంచెం పాత గిన్నె తీసుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా తీసుకోవాలండి. గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నామో చక్కెర కూడా అంతే తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని తర్వాత ఈ గిన్నె మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచేలా చూసుకోవాలి. గోధుమ పిండి అంతా కూడా సైడ్కి నెట్టేసి మధ్యలో కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఆ ఖాళీ ప్లేస్లో ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెని పెట్టుకోవాలండి. సో ఆ గిన్నె అనేది మాడకుండా ఉండడానికి ఇలాంటి ఒక చిన్న ప్రమిద తీసుకొని అది అందులో పెట్టేసి దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టాలి. ఆ గిన్నె లోపలికి మెహందీ లిక్విడ్ అనేది వస్తుందన్నమాట ఆవిరి ద్వారా. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టి దానిపైన ఇంకొక గిన్నె పెట్టాలండి. ఆ పై గిన్నె కింద గిన్నె అనేది కరెక్ట్గా సెట్ అయి ఉండాలి, మధ్యలో గ్యాప్స్ లేకుండా. బట్ నేను ప్రమిద పెట్టడం వల్ల కొంచెం చిన్న గిన్నె హైట్ పెరగడం వల్ల ఈ గిన్నె అనేది కరెక్ట్గా సెట్ కాలేదు. అందుకే ప్రమిద తీసేసి మళ్ళీ డైరెక్ట్గా పెడుతున్నాను. ఇలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి, ఏదో ఆ గిన్నె అనేది చిన్న గిన్నె అనేది కొంచెం మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి ప్రమిద పెట్టాను. సో సెట్ అయితే ఓకే, మీకు గిన్నె కొంచెం లోతుండి సో అంతా సెట్ అయితే ఓకే అండి, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత పై గిన్నెలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ వేడయ్యాయంటే మెహందీ లిక్విడ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. సో ఆవిరి ద్వారానే మెహందీ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది. సో అక్కడ చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను ఒకసారి తీసి. ఇది వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. 8 to 10 మినిట్స్ చాలు. లిక్విడ్ అనేది గిన్నెలోకి వచ్చేస్తుంది ఆవిరి ద్వారా. సో ఇంకొంచెం సేపు ఉంచితే ఇంకొంచెం ఎక్కువే వస్తుంది, బట్ నేను ఇంకా గిన్నె అనేది ఎక్కువ మాడిపోతుందని చెప్పేసి తీసేస్తున్నాను. చాలా తక్కువ లిక్విడ్ ఉన్నట్లు కనిపిస్తుంది కదా, కానీ ఇది మన 2 చేతులు నిండుగా వస్తుందండి. తర్వాత ఇందులో మంచి రెడ్ కలర్లో ఉన్న కుంకుమని యాడ్ చేసుకోండి. సో ఎంత ఎర్రటి కుంకుమ యాడ్ చేసుకుంటే చెయ్యి అనేది అంత ఎర్రగా పండుతుంది. తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. మెహందీ లిక్విడ్ అనేది తయారైపోయింది. ఇప్పుడు చేతికి పెట్టుకోవడమే. సో ఇలాంటి మెహందీ కనుక మనం తయారు చేసుకున్నట్లయితే చేతికి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది చేతికి పెట్టుకున్న వెంటనే అది డ్రై అయిపోగానే సో మనం కడిగేసుకోవచ్చు. సో మనం చేతికి పెట్టిన వెంటనే వితిన్ 5 మినిట్స్లో మనం కడుక్కోవచ్చు అనమాట. సో ఎర్రగా పండుతుంది చేయి కూడా. ఇది పిల్లలకు కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే వాళ్ళు గోరింటా పెట్టుకోమంటే పెట్టుకోరు అండ్ ఎక్కువసేపు ఉండమన్నా అసలు ఉండరు కాబట్టి. సో ఇలాంటివి పెట్టామనుకోండి ఈజీగా ఒక 5 నిమిషాల్లో వాళ్ళ చెయ్యి అనేది ఎర్రగా పండిపోతుంది. అండ్ ఈ లిక్విడ్తో మనకు నచ్చిన డిజైన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. అలాగే ఈ మెహందీ అనేది అంత ఈజీగా పోదండి. సో మ్యాక్సిమం 1 వీక్ పైనే ఉంటుంది. మనం గోరింటా పెట్టుకున్నా కానీ అంతే. సో ఒక 4-5 రోజులు పెట్టుకునే 4-5 రోజులు అలానే ఉంటుంది. తర్వాత కొంచెం కొంచెం ఆ రెడ్ కలర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది కూడా అంతే అనమాట. పెట్టుకున్న ఒక 4-5 రోజులు అలానే ఉంటుంది. 4-5 రోజుల తర్వాత కొంచెం కొంచెం కలర్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా హ్యాండ్కి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇదంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలి, అసలు తడి అనేది ఉండకూడదు. సో చూసారు కదా, ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకోవడమే. సో ఇందులో గోర్లు అయితే అంత మంచిగా పండినట్లు అనిపించట్లేదు, మిగిలిన చెయ్యి అంతా బాగా పండింది. గోర్లు మాత్రం అంత ఎక్కువగా పండలేదండి. అలాగే నేను రఫ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా, కలర్ అనేది అంటే మెహందీ అనేది అలానే ఉంది. సో అంత ఈజీగా పోదు. మీకు తప్పకుండా హెల్ప్ అయ్యే వీడియో. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.